సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. ఇంతవరకు జరిగిన అన్యాయాలు, దుర్మార్గాలు, అరాచక వ్యాపారాలు, గంజాయి వ్యాపారాలు, టీడీఆర్ బాండ్లు, భూ కబ్జాలు, ఇవన్నిటిని కూడా ఈ 5 ఏళ్ల కాలంలో ఇప్పుడున్న ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కుటుంబ సభ్యులు, ఆయన ఎమ్మెల్యే కానీ, ఆయన కుటుంబ సభ్యులు కానీ, వీళ్ళందరినీ కూడా ఇంతవరకు ఏదైతే ఈ అక్రమ అన్యాయాలకు పాల్గొన్నారో అవన్నిటి కూడా, ఈ భూ కబ్జాలు, టీడీఆర్ బాండ్లు, ఇవన్నిటి కూడా ఖచ్చితంగా కూడా అధికారంలోకి వచ్చిన వెంటనే కక్కిస్తామనేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా, ప్రజలకు కూడా తెలియజేస్తున్నా. ఒకటే చెప్తున్నాం, ఇది ఒక పవిత్ర స్థలం అని చెప్పాం. ఈ పవిత్రతను కాపాడడమే నా యొక్క ధర్మం. ఈ పవిత్రతను ఎప్పుడు ఇక్కడ స్థిరస్థాయిగా ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఉంది, ఇంకా వేల సంవత్సరాలు కూడా ఉంటాయి. కాబట్టి ఇటువంటి పవిత్ర స్థలంలో ఇటువంటి దుర్మార్గపు పాలనను అంతం చేయడానికి పవన్ కళ్యాణ్ గారు ఒక కంకణం కట్టుకొని ఒక అభివృద్ధి చేసే రథసారథిని ముందుకు తీసుకొచ్చి అపార అనుభవమైన వ్యక్తితో జతకలిపి ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు మంచి చేయాలి, మేలు చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు నాకు కూడా ఆకర్షితులై అన్కండిషనల్ గా కూడా నాకు ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అన్యాయం జరిగితే, మోసం జరిగితే 160 నీకు లేదని ఇంటికి తరిమితే జనసేన కార్యకర్తలు, జనసేన నా వీర మహిళలు, నాయకులు అందరూ వచ్చి మేమున్నాము, మీరు జనసేన పార్టీలో చేరాలని చెప్పిన వెంటనే జనసేన పార్టీలో చేరడం కూడా జరిగింది. మీకు అందరికీ కూడా తెలుసు, 2009లో ప్రజారాజ్యం పార్టీ పెట్టి జిల్లా అధ్యక్షుడిగా చిత్తూరు జిల్లాలో, చిత్తూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఆ జనసేన పార్టీలో చిత్తూరు జిల్లాలో తిరుపతి పట్టణంలో కూడా భగవంతుడి ఆశీర్వాదాలతో, తిరుపతి పట్టణ ప్రజల ఆశీస్సులతో, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో ఎమ్మెల్యే అభ్యర్థిని కూడా ఖరారు అవడం తెలిసిన విషయం. నేను మరలా చెప్తున్నా ప్రతి ఒక్కరిని కూడా బీజేపీ నాయకులు కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, జనసేన నాయకులతో ఈరోజు ఈ యొక్క ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశాం. జనసేన నాయకులు కూడా తో అందరినీ కూడా కలుపుకొని ఈ 3 పార్టీల కలయికతో తిరుపతి పట్టణంతో మొదలై ఆంధ్ర రాష్ట్రంలో 175 నియోజకవర్గాలకు 175 నియోజకవర్గాలు జనసేన, తెలుగుదేశం, బీజేపీ గెలుస్తుంది అనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. అంతేకాకుండా 25 నియోజకవర్గాల్లో ఎంపీ స్థానాలు కూడా గెలుచుకుంటామనేసి కూడా తెలియజేస్తున్నా. నిన్న రాత్రే మనకు తెలిసింది, తిరుపతి పార్లమెంట్ కూడా బీజేపీ కూటమిలో, బీజేపీలోకి భాగంగా తిరుపతి పార్లమెంట్ కూడా అనుభవజ్ఞుడైన ఒక ఐఏఎస్ అధికారి, ఇంతకుముందు ఎంపీగా ఉన్నారు, మొన్న ఎమ్మెల్యేగా ఉన్నారు, అపార అనుభవం కలిగిన ఎంపీ గారు కూడా తిరుపతి ఎంపీగా నియమించడం చాలా సంతోషం అనేసి కూడా తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా కూడా తిరుపతిని అన్ని హంగులతో అభివృద్ధి చేస్తాను, చెప్పినది చేస్తాను, ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా ఇక్కడే ఉండి, ఇక్కడే 24/7 ఉండి ప్రతి ఒక్కరికి సేవ చేస్తాననేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అన్ని పార్టీలు కలిసి అసమ్మతులు కూడా కలుపుకొని
ముందుకెళ్తామనేసి కూడా తెలియజేసుకుంటూ రేపు 27వ తారీఖు అంటే ఒక మంచి రోజు అనేసి నిర్ణయం తీసుకున్నాం. 27వ తారీఖు ఉదయం 8:30 గంటలకు కపిలేశ్వర స్వామి ఆలయం నుంచి బయలుదేరి అక్కడి నుంచి జీవకోణ గంగమ్మ తల్లి ఆశీర్వాదాలకు పూజలు చేసి అదేవిధంగా ఈశ్వర స్వామి ఆశీస్సులు తీసుకొని ప్రచార కార్యక్రమాన్ని కూడా మొదలు పెడుతున్నామనేసి కూడా తెలియజేసుకుంటున్నాం.